హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడి సరైన కొలతలతో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నామండి. వీడియో కొంచెం లెందీగా ఉందని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీ ఇంట్లో కూడా ఈజీగా టమాటో పచ్చడి చేయగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో టమాటో పచ్చడికి ఇక్కడ మేము 10 కేజీల టమాటాలు తీసుకున్నామండి. వాటన్నింటినీ ఈ విధంగా వాటర్లో ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో చూసారుగా, ఈ విధంగానే మొత్తం టమాటాలని నీట్గా శుభ్రం చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇలా షిఫ్ట్ చేసుకున్న టమాటోల్ని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్కటిగా తడి లేకుండా జాగ్రత్తగా తీసుకొని తుడుచుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనం పచ్చడికి యూజ్ చేసిన ఏదైనా సరే తడి లేకుండా చూసుకోవాలి. సో ప్రతిదీ కేర్ఫుల్గా తుడిచేసుకోవాలండి, వాటర్ లేకుండా. టమాటాలు కూడా ఎక్కడ చిన్నది కూడా తడి అనేది ఉండకూడదు. సో టమాటాలు చూసారుగా, ఈ విధంగా పండుగా ఉన్న టమాటాలు తీసుకున్నట్లయితే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఆ తర్వాత నీట్గా తుడుచుకున్న టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే 4 పీసెస్గా, లేదంటే కొంచెం పెద్ద సైజ్ టమాటాలు అయితే ఒక 6 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే మొత్తం టమాటాలని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా ముక్కలు వచ్చాయి కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ టమాటో పీసెస్ మొత్తం వీటిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పు తీసుకొని, ఇక్కడ మేము 10 కేజీల టమాటాలకి 1 కేజీ ఉప్పు తీసుకున్నామండి. ఉప్పు తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి బాగా, మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. ఆపై కొద్దిగా పైన కూడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేయాలండి. సో నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూద్దాం. చూసారుగా, మనకి టమాటోలో ఉన్న మనకి వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇక్కడ వాటర్ని వేడి చేసుకుంటూ టమాటో ముక్కల్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. సో మొత్తం వీటిని సపరేట్ చేసుకున్నాక ఈ వాటర్ని కూడా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. షిఫ్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో ఎండబెట్టాలండి. సో ఎండలో ఏంటంటే టమాటో పీసెస్ని ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని ఈ విధంగా ఎండబెట్టేసుకోవాలండి. మొత్తం దూరంగా చక్కగా ఎండబెట్టేసుకుంటే మనకి బాగా ఎండగనుకుంటే 2-3 డేస్లో చక్కగా ఎండిపోతాయండి. ఊట కూడా మర్చిపోకుండా ఎండలో పెట్టాలండి, అది కూడా ఎండకి ఉండాలి. సో చూసారుగా, ఈ విధంగా టమాటా ముక్కల్ని ఎండబెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చూసారు, మేమైతే ఇక్కడ 3 డేస్ అయితే ఎండబెట్టామండి. సో చూసారుగా, ఈ విధంగా ఎండబెట్టేసుకోవాలి. ఊట కూడా బాగా ఎండకి ఉండాలండి. సో చూసారుగా, ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి. కొత్త చింతపండు ఉట్లవి తీసేసుకొని ఈ ఊటలో నానబెట్టాలండి. మేము ఇక్కడ ఏంటంటే చింతపండు 1 కేజీ చింతపండు తీసుకున్నాము. కేజీ చింతపండు కూడా ఊటలో వేసేసుకొని ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా మనం ఎండబెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మొత్తం ఊటలో కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి 1 గంట పాటు నాననివ్వాలి. ఈలో సిద్ధం చేయాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మేము ఇక్కడ ఏంటంటే మెంతులు తీసుకున్నాము, 50 గ్రాములండి.
50 గ్రాముల మెంతులు తీసుకొని అది బాగా దోరగా వేగనివ్వాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని అది బాగా చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. ఫైన్ గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా మెత్తగా పొడి చేసుకోవాలి. కొంచెం ఏదైనా ఉంటే కనుక చల్లించి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే బాగా నానింది. సో ఒకసారి ఈ టమాటో అలాగే చింతపండు టమాటో వాటర్లో బాగా నానింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని గ్రైండర్లో వేసుకుంటే ఇంకా మంచిదండి. మాకు ఇక్కడ గ్రైండర్ అవైలబుల్గా లేదు. సో మిక్సీలో కొద్దిగా వేసుకుంటూ పేస్ట్ చేసుకున్నామండి. గ్రైండ్ చేసుకున్నాము. సో ముందుగా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం నలగాలండి. సో ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. సో ఇప్పుడు ఈ విధంగా కొంచెం చూసారుగా, ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఫైన్ గ్రైండ్ చేసుకున్నాం కదా, మెంతి పొడిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. సో చూసారుగా, ఇది ఒకసారి కలిపేసుకుందాము. తర్వాత పచ్చళ్ళకి యూజ్ చేస్తాం కదండి, పొడి కారం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మేము 1/2 కేజీ కారం తీసుకున్నామండి. అది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. సో మొత్తం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఈ విధంగానే మొత్తం మనం కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు పోపుకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగే పావు వెల్లుల్లి తీసుకున్నామండి. అవి తొక్కలు తీసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. వేసుకొని అవి బాగా వేగేంత వరకు వేగనివ్వాలండి. అవి కాస్త వేగిన తర్వాత 50 గ్రాములు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కూడా వేసిన తర్వాత అది బాగా వేగేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అది కూడా బాగా ఇవ్వాలండి. అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును వేసుకొని మొత్తం బాగా వేగినంత వరకు బాగా వేగించుకోవాలండి. సో మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారుగా, పచ్చడి ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కాస్త గోరువెచ్చగా ఉండే టైంలో వేసేసుకోవాలండి. పచ్చళ్ళలో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. సో చూసారుగా, చక్కగా మనకి మిక్స్ అయిపోయింది. ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నామండి, పచ్చి ఆయిల్ అండి. మాకు ఇక్కడైతే 1.5 కేజీ ఆయిల్ పట్టింది. సో ఆయిల్ ఎంత వేసుకుంటే అంత మంచిది. ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం చూసారుగా, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకుందాము. స్టోర్ చేసుకోవడానికి మేము ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నామండి. మీ దగ్గర పచ్చడి జాడి ఉన్నా సరే తీసుకోవచ్చు, కానీ ఏదైనా సరే తడి లేకుండా చూసుకోవాలండి. ముందుగా చెప్పాను కదా, పచ్చడికి మనం దేన్ని ఉపయోగించినా సరే ప్రతిదానికి తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. సో ఈ పచ్చడిని కొద్దిగా వేసుకుంటూ స్టోర్ చేసుకోవాలి. అందుకని మేము వాడుకోవడానికి కొంచెం వేరే చిన్న పచ్చడి జాడీలోని సపరేట్ చేసుకొని పెట్టేసుకున్నామండి.
సో ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇదిగో పచ్చడికి చూసారుగా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ పచ్చి ఆయిల్ కొద్దిగా వేసుకున్నామండి. మీకు ముందుగా చెప్పాం కదా, మాకు ఇక్కడ కేజీన్నర ఆయిల్ పట్టిందండి. ఇంకా పట్టొచ్చు. ఇంకా ఇది ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసి ఇది 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 3 డేస్ తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అప్పుడు కూడా ఏమైనా ఆయిల్ పట్టేలా ఉంటే వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిది. సో పచ్చడి మనకి అంత బాగుంటుందండి. ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసుకొని తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని పైన కవర్ చేసుకొని తాడుతో కట్టేసుకోవాలండి. దీన్ని సపరేట్గా వేరే ప్లేస్లోని తడలేని చోట స్టోర్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా టమాటా పచ్చడి రెడీ అయింది కదండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.